ఉదయకాల ప్రార్థనలు ఉంటాయి 4:30కి. ఈరోజు మార్క్ 14వ అధ్యాయము 38వ వచనం ద్వారా దేవదేవుడు మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. మీరు శోధనలోకి ప్రవేశింపకున్నట్లును మేల్కుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పను. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవదేవుడు సిల్వ కప్పజెప్పబోవు రాత్రి జరిగిన సంఘటన ఇది. సిల్వ కప్పజెప్పబోతున్న రాత్రి జరిగిన సంఘటన ఇది. ఆయన తన శిష్యులను తీసుకొని ప్రార్థన చేయడానికి గెత్సెమనీ తోటకైనా వెళ్ళడం జరుగుతుంది. ఒక తోటకు వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క శిష్యులకు అంటుండు, నేను ప్రార్థన చేసి వస్తా, అప్పటి వరకు మీరు ఇక్కడ ఉండండి, మీరు కూడా ప్రార్థన చెయ్యండి. పేతురుకు అంతకుముందే చెప్తాడు, పేతురు దుష్టుడు నేను గోధుమలు జల్లించినట్టు జల్లించబోతుండు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని పేతురుకి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఒక మారు దేవుడు అంటాడు, నేను వచ్చే వరకు మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి, నేను కూడా నా తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా. నేను ఒక్కటే చెప్తుంటా, ఎప్పుడు దేవదేవుడు ఈ లోకంలో మనకు మాదిరిగా ఉండడానికి వచ్చిండు. ఆయన ఏం చేసిండో మనని అది చేయమన్నాడు, కానీ ఆయన చెయ్యని ఏవి మనకు చేయమని ఆ దేవదేవుడు ఎప్పుడు మనకు చెప్పలేదు. ఆయన ప్రార్థన చేస్తుండు, ఆయన శిష్యులకు చెప్పిండు, మీరు కూడా ప్రార్థన చేయండి, నేను వచ్చే వరకు మీరు కూడా ప్రార్థనలో ఉండండి, నేను వచ్చే వరకు మీరు కూడా ప్రార్థన చేయండి అని అన్నారు. కానీ మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సిమోను నీవు నిద్రించుచున్నావా, ఒక్క గడియైనను మేల్కొని ఉండలేవా? ఏమంటుండు, ఒక్క గడియైనను మేల్కొని ఉండలేవా? నేను ప్రార్థనకు పోయి వచ్చేంత లోపల మీరు పడుకుంటుండ్రు. ఎందుకంటే ఆ యొక్క కాపరికి ఉన్న గొర్రెలని రేపటి రోజు చెదరగొట్టబడతాయి. ఆ కాపరిని ఆ యొక్క బందీగా అప్పజెప్పబడినప్పుడు ఆ గొర్రెలన్నీ చెల్లాచెదరం కాబోతున్నాయి. రేపటి రోజు మీరు అందరు చెల్లాచెదరం కాబోతుండ్రు. రేపటి రోజు శోధనని మీరు తప్పించుకోవడం కోసము ఈ రాత్రి మీరు మేల్కగా ఉండి ప్రార్థించమని దేవదేవుడు చెప్పినప్పుడు వాళ్ళు విననొల్లక వాళ్ళు నిద్రాసక్తులై వాళ్ళు నిద్రపోతుండ్రు. 3 సార్లు దేవుడు ఆ విధంగా రావడం జరిగింది. 3 సార్లు చూసే వరకు 3 సార్లు కూడా వాళ్ళు పడుకోవడం జరిగింది. చాలామందికి ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏ రోజైతే మనం మేల్కొని ప్రార్థించాలనుకుంటామో ఆ రోజే మనకు నిద్ర వస్తుంటుంది. ఏ రోజైతే మనం ఎప్పుడన్నా ప్రేయర్స్కి వెళ్తామో ఆ ప్రేయర్స్లో మనకు నిద్ర వస్తుంటుంది. అంటే దుష్టుడు ఇంకా మనని ప్రార్థన కట్టడి కాకుండా, ప్రార్థనలో కంటిన్యూషన్ కాకుండా శోధకుడు మనని శోధిస్తుంటాడు. ఆ యొక్క ఏ ఒక్క ప్రయారిటీ కోసము మనము చూడండి, చాలామంది ఆల్ నైట్స్కి పోతారు, సగ్గం మంది పడుకుంటారు ఆల్ నైట్స్లో. ఎప్పుడు మేము అనుకుంటాము, అయ్యో ఒక్క గడియనైనా వీళ్ళు మేల్కుంటలేరే. మేము నిజంగా ఈ మాట ఎప్పుడు అనుకుంటాం ఆల్ నైట్స్కి వెళ్ళినప్పుడు. ఒక్క రోజు కూడా వీళ్ళు, ఒక్క రాత్రి కూడా దేవుని సన్నిధిలో వీళ్ళు మేలుకుగా ఉండలేకపోతుండ్రు. ఇంట్లో ఎట్లా పడుకుండ్రు అట్లా పడుకుంటుండ్రు వీళ్ళు. మరి అంత దూరంకి వెళ్ళి ప్రయాసపడి బస్లల్లో చీకటిలో చలిలో వచ్చి ఏం లాభము? పడుకునేది కదా, ఇంట్లో పడుకుంటే అయిపోతుంది కదా, మందిరంలోకి వచ్చి పడుకోవడం ఏం లాభం అని మేము ఎప్పుడు అనుకుంటుంటాము. ఇక్కడ ఏమంటుండు దేవదేవుడు, ఒక్క గడియనను మీరు మేల్కొండి ప్రార్థించలేడా? ఎందుకు నేను ప్రార్థించమంటున్నా? ఈరోజు ఏం జరగబోతుంది, అసలు ఈరోజు ఏం జరగబోతుంది దేవుడు ముందే చెప్తాడు. నేను అప్పచెప్పుకోబోతున్నా, నేను మీ మధ్య నుంచి నేను వెళ్ళబోతున్నా అన్నప్పుడు పేతురు ఏమంటాడు అంటే, నువ్వా ఎక్కడ పోతావు ప్రభువా? ఎక్కడ పోయేది లేదు, మేము ఎక్కడ పంపియం, నేను ఎక్కడ పోయేది లేదు నువ్వు అంటాడు పేతురు. అప్పుడు దేవుడు ఏమంటాడు, సాతానా తొలగిపో అంటాడు. ఎందుకంటే ఆ దేవుని మాటకు వ్యతిరేకంగా, యేసుప్రభు మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది పేతురు కాదు, పేతురులో ఉన్న అజ్ఞానం అనేది ఒక దుష్టునికి సూచన. మూర్ఖపు మాటలు, తప్పుడు మాటలు, పాపపు మాటలు, జ్ఞానం లేని మాటలు దుష్టునికి సూచన. ఎవరన్నా అట్లా మాట్లాడుతుండ్రంటే జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారా? అపవిత్రంగా మాట్లాడుతుండ్రా? బూతులు మాట్లాడుతుండ్రా? లేదా కాండాని మాటలు మాట్లాడుతుండ్రా? కలహపు మాటలు మాట్లాడుతుండ్రా? వాళ్ళలో దుష్టుడు పనిచేస్తుండు. నిశ్చయంగా వాళ్ళలో దుష్టుడు పనిచేస్తుండు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎవరిలో పనిచేస్తుంది? పరిశుద్ధాత్మ అల్లరికి కర్తగాడు, ఆదరణకర్త. ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ పనిచేస్తాడో వాళ్ళు తగ్గింపు మాటలు మాట్లాడతారు, వాళ్ళు దీనంగా మాట్లాడతారు, వాళ్ళు ఎప్పుడు కలహం రేపేవారిగా ఉండరు. కలహంని చల్లార్చేవారుగా, క్రోధంని చల్లార్చే మాటలు, క్రోధమైన మాట కలహమును రేపును, జ్ఞానం గల మాట క్రోధమును
చల్లార్చును. వాళ్ళు జ్ఞానంతో మాట్లాడతారు. క్రోధం చల్లార్చే మాటలు మాట్లాడతారు. రెచ్చగొట్టే మాటలు, కోపపు మాటలు వాళ్ళు మాట్లాడరు. కాబట్టి దుష్టుని ఆత్మ ఎవరిలో అయితే పనిచేస్తుందో వాళ్ళు మాటి మాటికి రెచ్చిపోవడము, మాటి మాటికి బూతులు తిట్టుకోవడం, మాటి మాటికి ఇతరులను దూషించడము, ఇతరుల పైన నిందలేయడము, ఆ మాటలు మాట్లాడుతుండంటే నిశ్చయంగా ఆ యొక్క వ్యక్తి దుష్టునికి స్థానం ఇచ్చిండు అని అర్థం. ఇక్కడ చూడండి, దేవుడు వాని ఒక్క గడియనైనా మీరు మేల్కొనలేరా పేతురు, నేను ఇంతగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, ఒక్క గడియనను మీరు మేల్కోలేకపోతున్నారు. కానీ దేవుడు మీకు దుష్టుడు శోధిస్తుండలే. దేవుని యొక్క లాంగ్వేజ్ ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఏమంటుండు, మీరు శోధనలోకి ప్రవేశించకుండా మేల్కుగా ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఏమంటుండు పేతురు, నీకు చెయ్యాలనే మనసుంది, చెయ్యాలనే కోరిక ఉంది, కానీ నీ శరీరం బలహీనమైంది. దుష్టుడు ఆత్మని బట్టడు. దుష్టుడు ఒక మనిషిని శోధించాలంటే శరీరం ద్వారానే ఆ మనిషిని శోధిస్తాడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముల ద్వారా దుష్టుడు మనని శోధిస్తాడు. చూడండి, ఒక తాగుబోతు బాగా మద్యం దాగి దేన్ని శోధించుకుంటాడు? ఆత్మని శోధిస్తాడా? ఆత్మ కన్నా ముందు శరీరంని శోధించుకుంటాడు. ఆత్మను కూడా శోధిస్తున్నట్టే, కానీ దేహంని శోధించుకుంటాడు. ఆ తాగిన వ్యక్తి ఎక్కడ పడితే అక్కడ పడుతుంటాడు, ఎక్కడ పడితే అక్కడ గాయాలు. ఎంతోమంది తాగి తాగి పడిపోయి తలలు బలగొట్టుకున్న వాళ్ళు, కాళ్ళు ఇరగొట్టుకున్న వాళ్ళు, చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని నామానికి మహిమ. అంటే దుష్టుడు వాళ్ళ శరీరంని బలహీనపరిచేస్తుండు. రోజు రోజు ఆ యొక్క వ్యసనానికి బందీగా చేసేస్తుండు. రోజు రోజు ఆ వ్యసనానికి బానిసగా చేసేస్తుండు. రోజు రోజు ఆ మనిషిని కృంగదీసేస్తుండు. ఈరోజు మా తమ్ముడు ఒక సాక్ష్యం చెప్పిండు. నిన్నటి రోజు అంటే సాక్ష్యం కాదు అది, ఒక తనెంబడి ఒక ఎంత అంటే ఒక 40 years ఉన్నాడు అబ్బాయి. చిన్నప్పటి నుంచి మా తమ్ముడి ఆయన ఏజ్ అబ్బాయే. ఇద్దరు ఒక దగ్గరికి పనికి పోతుండే, కానీ ఈరోజు అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడంట. ఎందుకంటే తాగి తాగి అబ్బాయికి బాగా అనారోగ్యం అయిపోయిందంట. హాస్పిటల్లో అంటే ఇట్లా దగ్గితే బ్లడ్ వచ్చేస్తుందంట నోట్లోకెళ్ళి. గాంధీ హాస్పిటల్లో ఉన్నాడంట. దగ్గుతే బ్లడ్ వచ్చేస్తుంది. తాగి తాగి అంత ఘోరమైన స్థితి. అంటే నేనేమన్నా లోపట అవయవాలన్నీ పాడైపోయినాయి కాబట్టి బ్లడ్ బయటికి వచ్చేస్తుంది. లివర్కి ప్రాబ్లం ఏదైనా వచ్చింది అంటే మన నోట్లో నుంచి బ్లడ్ రావడం జరుగుతుంది. అప్పుడు చెప్పినప్పుడు ఎంత చిన్న వయసు, భార్య, చిన్న పిల్లలు ఉన్నారు, కానీ తాగి తాగి శరీరం ఏం చేసేసుకుండు, పాడు చేసేసుకుండు. శరీరం, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. శరీరంని మరి ఏ విధంగా అదుపులో తీసుకోవాలా? శరీరంని ఏ విధంగా లొంగ తీసుకోవాలా? శరీరంని ఏ విధంగా మనము దాన్ని ఏమంటారంటే అలర్ట్గా పెట్టాలంటే ఇక్కడ ఏమంటుండో, మేల్కోగొండి ప్రార్థించండి. మేల్కోగొండ ప్రార్థించి కూడా ఒకవేళ మన శరీరంని మనము నియంత్రించుకోకపోతే, కంట్రోల్ చేసుకోకపోతే ఇది ఉపవాసం వల్లనే సాధ్యము. ఒక దేహంని మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే అది ఉపవాసంతో మన దేహంని నలగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఉపవాసంతో దేహంని నలగొట్టుకుంటామో ఆ యొక్క దేహం కంట్రోల్లోకి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, ఎప్పుడైతే దేహం కంట్రోల్లో రావాలంటే మనం అది ఉపవాసం వల్లనే సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. అనేక బలహీనతల కోసం మనం ఎప్పుడైతే ఉపవసించి ప్రార్థిస్తామో ఆ యొక్క బలహీనతల నుంచి మనము విడిపింపగలుగుతాం. నేనైతే చాలా ప్రార్థనలు చేస్తుండే, నా బలహీనతల కోసం చాలా ఉపవాస ప్రార్థనలు చేస్తుండే. ఏదైనా నాకు బలహీనంగా ఉంది అని అనిపించింది అంటే నేను దానికోసం ఉపవాస ప్రార్థనే చేస్తుండే. కానీ నా పరిస్థితి ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండలేని స్థితిలో ఉన్న నన్ను దేవుడు ప్రతి ఒక్క బలీనత కోసం ఉపవాస ప్రార్థన చేసే కృపని దేవుడు అనుగ్రహించి మనం అవును ఈ యొక్క దేహంని నలగొట్టుకుంటే తప్ప మనము ఆత్మకు బలం ఇవ్వలేము. శరీరం నలగొట్టబడాలా, ఆత్మ బలపరచబడుతుంది. ఆత్మ ప్రజ్వలిల్లాలి అంటే ఈ దేహంని నలగొట్టబడితేనే ఆత్మ మనలో ప్రజ్వలిల్లం జరుగుతుంది. ఆత్మకు ఈ దేహం లోబడాల, ఆత్మకు ఈ దేహం లోబడాలా. కానీ ఎప్పుడైతే ఈ దేహానికి ఆత్మ లోబడది, కానీ ఆత్మకు, మనలో ఉన్న ఆత్మకు ఈ దేహం లోబడాలంటే అది ఉపవాసం వల్లనే సాధ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే, తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమీ ఉత్తరం ఇయ్య వలెనో వారికి తోచలేదు.
చూడండి ఇవన్నీ మాటలు దేవుడు మాట్లాడుతున్నా గానీ వాళ్ళేం జేస్తుండ్రంట, కళ్ళు మూసుకబోతున్నాయంట. ఆయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నా గానీ వాళ్ళకి ఏం మాట్లాడాలనో గూడా తెలుస్తలేదంట. దేవుని నామానికి మహిమ అంటే అంత నిద్రమత్తులు అయిపోయిండ్రు వాళ్ళు. అంత నిద్రమత్తులయిపోయాను. నిజంగా కొన్ని కొన్ని సార్లు ఈ విధంగా జరుగుతది. రోజు నేను గూడా నా పనులన్నీ అయిపోయి మధ్యాహ్నమంతా తిరుగుడు, పనులు, ఈ పనులు లాస్ట్ నాకు బైబిల్ స్టడీ ఒక్కటి రాత్రికి పెట్టుకుంటుండే. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు నా కళ్ళు ఇట్లా మూసుకపోతుండే ఎన్నో సార్లు. మళ్ళీ లేసి ఇట్లా చదువుతుంటి. అవును కొన్ని కొన్ని సార్లు మన శరీరం బలహీనమైపోతది. ఐహిక విచారాల వల్ల మన శరీరం బలీనమైపోతది. లేదా కొన్ని కొన్ని సార్లు అనారోగ్యం వల్ల మన శరీరం బలీనమైపోతది. లేదా కొన్ని కొన్ని సార్లు దుఃఖం వల్ల మన శరీరం బలీనమైపోతది. అనేక రకాల కారణాలుంటాయి మన దేహం బలీనమైపోయిన. విచారణ వల్ల కానీ, రోగాల వల్ల కానీ, ఏమైనా దుఃఖాల వల్ల కానీ మన దేహము బలీనమైపోతది. మరి ఈ బలహీనమైన దేహాన్ని మనం ఎట్లా బలపరుచుకుంటామంటే, ఆ యొక్క బలహీనమైన దేహానికి ఆత్మీయ ఆహారం ఎప్పుడైతే మనం ఇస్తామో, అప్పుడు ఆ దేహము బలపరచబడతది. చూడండి వీక్‌నెస్ ఉంటే డాక్టర్స్ అంటారు మల్టీవిటమిన్స్ ఏసుకోండి, జ్యూసెస్ తాగండి, మంచి బలమైన ఆహారం తినండి అని అంటాడు. ఈ యొక్క దేహంని మన బాహ్య పురుషుడు ఎప్పుడైతే బాహ్య పురుషుడు ఎదుగుతుంటాడో మన లోపట బాహ్య పురుషుడిని మనము బలపరుచుకోవాలంటే అంతరంగ పురుషుడిని మనము ఎదిగింపజేయాల. ఎప్పుడైతే మనలో ఆత్మలో మనము ప్రజ్వలిల్లుతామో, ఆత్మలో ఎప్పుడైతే మనం బలం పొందుకుంటామో, ఆత్మలో ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు వస్తుందో మన శరీరం ఆటోమేటిక్ బలం పొందుకుంటుంటుంది. చూడండి నేను చెప్పిన మా బావగారికి ఆయనకు బ్రెయిన్‌లో నరం తెగిపోయి బ్రెయిన్ క్లాట్ అయిపోయి 12 ఆఫ్ బ్లీడ్ అయింది బ్రెయిన్‌లో. కానీ ఆయనకొక్కటే ఒక తపన, నేను బతకాల, నేను బాగు గావాల, నేను బతకాల, నేను బాగు గావాల. బాగయిపోయాడు. 2 నెలల్లో బతికిండు. కాలు చెయ్యి బాగలేదు. తర్వాత ఆయనకొక సంకల్పం, నేను ఉద్యోగంకి పోవాల, నేను ఉద్యోగంకి పోవాల. నిజంగా నేను ఆయనను చూసినప్పుడు మొన్నటి రోజు అమేజింగ్. ఆయన అంత పెద్ద స్ట్రోక్‌లో నుంచి బయటికొచ్చిన వ్యక్తి జాబ్‌కెళ్తుండంటే ఇట్స్ అమేజింగ్. అంటే ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్సు బలీనంగా ఉన్న ఆయన ఆత్మలో ఉన్న ఆ యొక్క ఏందంటే సంకల్పము ఆయన బలహీనమైన దేహంని కూడా నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవును, మనం ఎప్పుడైతే అంతరంగ పురుషుడు వర్ధిల్లుతాడో ఈ యొక్క బాహ్య పురుషుడు శక్తిని పొందుకోగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు చెప్పిండు, ఆత్మని సిద్ధపరచుకోండి, ఈ దేహం బలహీనముంది. ఇప్పుడు రేపటి రోజు నేను అప్పజెప్పబడ్డప్పుడు మీరు ఇంకా వీక్ అయిపోతారు, మీరు ఇంకా స్పిరిట్లో వీక్ అయిపోతారు, మీ శరీరం ఇంకా కృంగి కృషించిపోతుంది. చూడండి దేవుడు చెప్తూనే ఉండు, యేసుప్రభుని అప్పగింపబడిన రాత్రి పేతురు ముమ్మార్లు బొంకిండు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటే ఏమైపోయింది? ఎప్పుడైతే ఆత్మ వీక్ అయిపోయిందో, దేహం వీక్ అయిపోయిందో, ప్రార్థనకు దూరం అయిపోయిందో, శోధకుడు పేతురులోకి ఎంటర్ అయిపోయిండు. అందుకే దేవుడు అంటాడు, మీరు శోధనలోకి ప్రవేశించకుండా మేలుకుగా ఉండి ప్రార్థించండి. ఒక శోధనలోకి మనం ప్రవేశించొద్దు అంటే నిశ్చయంగా ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలా. ప్రార్థన జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం శోధనలోకి ప్రవేశించలేము. ప్రతిరోజు ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు బైబిల్ చదవాలి, ఇది కంపల్సరీయా? ఎస్, ఇట్స్ కంపల్సరీ, ఇట్స్ నాట్ ఆప్షన్. అదేం ఆప్షన్ కాదు, ఇట్స్ కంపల్సరీ. ప్రతిరోజు ప్రార్థించే అలవాటు, ప్రతిరోజు వాక్యంని ధ్యానించే అలవాటు అది ఏం చేస్తుందంటే నీ యొక్క స్పిరిట్ని బలపరుస్తుంది. ఎప్పుడైతే నీలో స్పిరిట్ బలపరచబడుతుందో నీ దేహం కూడా బలం తెచ్చుకోగలుగుతుంది. చూడండి, బాగా కడుపు నిండా తిన్న రోజు కన్నా ఎనర్జీ, ఉపవాసంలో ఉన్న రోజు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎవరన్నా దాన్ని గమనించిండ్రా? చాలామందికి ఉపాసంలో వీక్ అయిపోతారు, ఉపాసంలో వికారంగా ముఖాలు పెట్టుకుంటారు, ఉపాసంలో వికారంగా కనబడతారు. కానీ కొంతమంది అయితే అదే